ఇక మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 4 పాదముల వారు, ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదముల వారు మకర రాశి జాతకులుగా చెప్పడం జరుగుతోంది. ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరం అంతా కూడా సానుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు వ్యవహారములందు చికాకు కలిగిస్తాయి. ధన వ్యవహారాలలో నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయాలలో సానుకూలంగా ముందుకు సాగుతారు. సోదర బంధువర్గం నుండి కొంత వ్యతిరేకత కలుగుతుంది. శత్రు సంబంధమైన సమస్యలు తప్పవు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నాయి. వ్యవసాయదారులకు ముఖ్యమైన పంటలు లాభిస్తాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు పొందుతారు. నూతన విద్యా అవకాశాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. కొన్ని రంగముల వారికి అనుకూలంగా ఉన్నది. ఈ రాశి స్త్రీలు విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. అధికారుల సహాయంతో చాలా వరకు పనులు పూర్తవుతాయి. శని స్తోత్రం పారాయణం చేయడం ఈ యొక్క రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. శనివారం రోజున నల్ల నువ్వులు శనివారం దానం చేయడం వలన విశేషమైన ఫలం కలుగుతుంది. మంగళవారం కందులు దానంగా ఇవ్వడం వలన మీ యొక్క కుజ ప్రభావం తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. శనివారం నువ్వులు దానం, మంగళవారం కందులు దానం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. ఇది మకర రాశి వారికి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో ఉండేటువంటి జాతక ఫలాలు.